లడ్డూలో జంతు కొవ్వులు కలిసాయంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. కానీ దర్యాప్తులో తేలింది ఏంటంటే అలాంటివి ఏవి కూడా జరగలేదు. ఈ రోజు వాళ్ళు నిజంగా కడుపుకి అన్నం తింటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. రామరామ, మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుతున్నారు. నిజంగా కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యే వాడారు. 60 లక్షల కిలోలు వాళ్ళు సరఫరా చేశారు. ఇది సిబిఐ తేల్చింది. తుది నివేదిక ఇచ్చేసి అసలు నెయ్యే వాడలేదని చెప్పేసి అని చెప్తుంటే ఇక్కడికి వచ్చి వక్రీకరించేసి అసలు మ్యాటర్ వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలనే, చంద్రబాబు నాయుడు గారి మాటలనే పట్టుకొచ్చి మీరు జంతువులు కొవ్వు అన్నారు, చేప నూనె అన్నారు, అవి ఏవి లేదని చెప్పేసి అని సిబిఐ దర్యాప్తు తేల్చేసింది. ఛార్జ్ షీట్ లో వేసేశారు. సత్యమేవ జైతే జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సిగ్గు సెరవ ఏమన్నా ఉందా మీ బతుకులకి? అసలు కొంచెం అయినా సరే నెయ్యే వాడలేదని చెప్పేసి అని తేల్చారు కదా, మరి దానికి ఎవరు సమాధానం చెప్తాడు? అందులో ఏం కలిపారు ఎవరికి తెలుసు? పామ్ ఆయిల్ అంటున్నారు, రసాయనాలు అంటున్నారు, కెమికల్స్ అంటున్నారు. కెమికల్స్ అన్ని కూడా వీటితో తయారు చేస్తారండి.